ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల శివ గారి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర మూవీ. సో ఏప్రిల్ 5th అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. మరి గ్లిమ్స్ ఎలా ఉంది, మరి దీన్ని బట్టి సినిమా ఎలా ఉండబోతుంది, సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, గ్లిమ్స్ అయితే చూసే ఉంటారు కదా, మరి మీకు ఎలా అనిపించింది, మరి దీన్ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందని మనం అంచనా వేసుకోవచ్చు సార్? అంటే ఎలా ఉండబోతుందనే విషయం పక్కన పెడితే ముందు ఎక్స్పెక్టేషన్ ఎవరి వల్ల వస్తుందంటే ఫస్ట్ థింగ్ యంగ్ టైగర్, సెకండ్ థింగ్ కొరటాల శివ గారు. కొరటాల శివ గారు కాన్సెప్ట్లు అంటే గత సినిమాలను తీసుకుంటే ఒక ఆచార్య డిజాస్టర్ అయింది, కానీ అంతకుముందు ఏవి తీసుకున్నా కూడా ఏదో ఒక చిన్న సోషల్ ఎలిమెంట్ పెట్టి తీసే డైరెక్టర్ అని. ఇప్పుడు జనతా గ్యారేజు, శ్రీమంతుడు అసలు దేనికవే ప్రత్యేకం అన్నట్టు ఉంటాయి. అసలు జనతా గ్యారేజ్ అయితే నాకు బాగా నచ్చిన సినిమా అది. అంటే ఒక మనిషి ప్రకృతిని ప్రేమించేవాడు, సమాజాన్ని కూడా ప్రేమించి సమాజంలో ఉన్న లోటుపాట్లని, సమాజంలో ఉండే కొన్ని రకాల అవినీతుల్ని చక్కదిద్దడం, అది బాగా సింక్ చేసి చూపించారు. అది చిన్న స్టోరీ, ఒక లవ్ స్టోరీ మింగిల్ చేస్తూ అట్లా ఉండేది. అయితే ఒక్కసారి ఈ దేవర మీద ఎందుకు ఎంత హైప్ వస్తుందని అంటే, గత సినిమాలు చూస్తే ఎన్టీఆర్ గారికి అతను ఇండివిజువల్గా ఉన్న సక్సెస్ ఏంటంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2-3 ఏళ్ళు అయిపోయినట్టుంది కదా. RRR వచ్చే ఆల్రెడీ 1.5 year అయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి సినిమా ఉంది. అండ్ మోర్ ఓవర్ RRR క్రెడిట్ ఎలా ఉందంటే, ఎన్టీఆర్ గారు ఒకవైపు, రామ్ చరణ్ ఒకవైపు, రాజమౌళి ఒకవైపు, 3 Rలు అవే కదా ఎవరికి వాళ్ళే. అండ్ మోర్ ఓవర్ కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు రావడం, తర్వాత చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు రావడం, ఇవన్నీ కూడా దేనికవే ప్రత్యేకమైపోయాయి. అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏంటంటే ఎన్టీఆర్ ఒక్కడనే ఎలివేట్ చేసే, ఎన్టీఆర్ బేస్ అయ్యే సినిమా ఈ రేంజ్లో ఆడింది అనేలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, చాలామంది దర్శకులు, రైటర్లు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, ఎన్టీఆర్ గారికి ఇంతవరకు అతను ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏది రాలేదట. అంటే కొంతమంది విశ్లేషకులు అవి ఎందుకు రాలేదు అని అంటే, ఏది ఇచ్చినా చేసేస్తున్నాడంట ఆయన. ఏది ఇచ్చినా అలవోకగా చేసేస్తాడు. ఇప్పుడున్న జనరేషన్కి పెద్ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే పౌరాణికాలు. ఇక్కడున్న జనరేషన్ ఎవరు చేయలేరేమో, మేబీ అవకాశం వచ్చినా అంత బాగా సూట్ అవుతారో లేదో, ఆ టైప్ రావట్లేదు. కాబట్టి ఒకప్పుడు వచ్చేవి. దీని ముందు జనరేషన్ ఇప్పుడు బాలయ్య బాబు, చిరంజీవి వీళ్ళ వరకు ఓకే. తర్వాత మళ్ళీ వెంకటేష్, నాగార్జున గారు కూడా పౌరాణిక సినిమాలు చేసినట్టు దాఖలాలు ఎక్కడ లేవు కదా. సో అలాంటి పౌరాణికాలు కూడా ఈయన యమదొంగ ద్వారా ప్రూవ్ చేశాడు. ఆ యముడు గెటప్లో కానీ, రాజుల గెటప్ కానీ, ఏదైనా అది హైలైట్. ఒకసారి కోన వెంకట గారు అనుకుంటా, ఆయన ఎక్స్ట్రాడినరీ రైటరు. ఆయన బేసిక్గా ఆంధ్ర, ఆయన అన్ని మాండలికాలు కూడా సూపర్గా రాయగల రైటర్ కదా. తెలంగాణ సూపర్గా రాస్తారు. తెలంగాణ దూకుడు డైలాగ్స్ చూడండి ఎలా ఉంటాయి. తూతుంబరి అన్నట్టుగానే ఉంటుంది, దమ్కిస్తే ఊరుకునికి. అట్లాంటి తెలంగాణ డెప్త్ లాంగ్వేజ్ కూడా బాగా రాయగల సత్తా ఉన్న రైటర్ కోన వెంకట్. ఆయన ఇంటర్వ్యూలో ఒకసారి ఏం చెప్పారంటే, అసలు అదుర్సుకి అసలు బ్రాహ్మణుడు టైపులో ఒక అగ్రహారంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఎలా చేయగలడు, ఎలా మాట్లాడగలడు అని కూడా బిగ్గెస్ట్ టాస్క్ ఏమనుకున్నాను. అది కూడా అవలేలుగా తీసి పక్కన పడేశాడు ఆయన. సో ఆయన చేయని ఎలిమెంట్ ఏం లేదు. సో అట్లాంటిది ఏదైనా చేయగలడు అనే ఒక ముద్ర అయితే ఉంది కదా. అండ్ మోర్ ఓవర్ ఏ డైలాగ్ అయినా, ఏ సీన్ అయినా సింగిల్ టేక్లో చేసే ఇప్పుడు జనరేషన్లో ఆర్టిస్ట్ అంటే ఎన్టీఆర్ అంటారు. ఇంకా రాని ఎలిమెంట్ ఏముంది ఆయనకి? నవరసాల్లో మెయిన్ యాక్టింగ్ సూపరు, ఫైట్స్ ఎరగదీస్తాడు, ఒరిజినల్గా చేస్తాడు, ఫ్యాక్చర్ చేయించుకున్నాడు, డైలాగ్స్ సూపరు. అన్నిటికన్నా ఇప్పుడు జనరేషన్ కావాల్సింది డ్యాన్స్ అనగానే ఫస్ట్ ఎన్టీఆర్ పేరే చెప్తారు. ఎట్లా అసలు ఒక మనిషిలో ఇన్ని ఎలిమెంట్సా, ఒక మనిషిలో ఇన్ని క్వాలిటీసా కదా. సో అవన్నీ ప్లస్ అయినప్పుడు ఇప్పుడు ఆ గ్లిమ్స్ చూస్తే అసలు మనిషి ఆ గడ్డాలు, ఆ హెయిర్ స్టైలు, వాటితో ఏది ఎన్టీఆర్ గారా ఓకే చేసేస్తాడులే అన్నట్టుగానే ఉంది తప్ప, నా వరకు అయితే మాత్రం, అంటే నేను ఫ్యాన్స్ తిట్టుకుంటారేమో తెలియదు కానీ ఏం చేశాడో అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏదైనా ఈజీగా చేసేస్తాడు. ఎప్పుడు చేయనోడు చేస్తే ఏం చేశాడురా అని అంటాం, కానీ ఎప్పుడు చేసేవాడిని ఏం చేశాడురా అని అంటాం. ఇంకా ఇది కాదురా, ఇంకా ఈయనకి ఇవ్వాలరా, ఇది కాదు ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో చేయించాలి అనే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అది అయితే నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది ఏముంది అవలేలా చేసేస్తాడు ఆయన. అందులో ఆయన క్లాస్ కన్నా మాస్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని మనం
ఆ టైటిల్లో కూడా చూడొచ్చు. అవును. ఇంకా మాస్ అయితే ఎరగ తీసేస్తాడు ఆయన. అంటే నరాలు చూసారు, గ్లిమ్స్ అంటారు, అదే నరాలు లెక్కపొడుచుకోవడం అంటారు, వెంట్రుకలు లెక్కపొడుచుకోవడం, అట్లా ఉంటుంది ఆయన పెర్ఫార్మెన్స్. దానికి తోడు కొరటాల శివ అట్లా ఆ సముద్రయానము లేదంటే సముద్రంలో ఆ ఊచకోతలు ఏవైతే ఉన్నాయో, ఆ రక్తంతో తడిచిన కెరటాలు ఈయన కాలుకు తడవడం, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారేమో అని అనడం. అంటే యాక్చువల్గా ఎర్ర సముద్రం ఒకటి ఉంది, నీలం సముద్రం ఉంది, పేర్లు అంటే రెడ్ సీ అంటారు ఇంగ్లీష్లో, మృత సముద్రం ఉంది, డెడ్ సీ అంటారు. సో ఆ ఎర్ర సముద్రం అనే కాన్సెప్ట్ని ఇక్కడ మన నేటివిటీకి తగ్గట్టుగా చూపించడం అనేది అది కొరటాల శివ ప్రత్యేకత. ఇప్పుడు శ్రీమంతుడు అనే కాన్సెప్ట్ ఎంతగా జనాల్లోకి వెళ్ళిందంటే ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీస్లు ఊరిని దత్తత తీసుకోవడం స్టార్ట్ చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఊరిని దత్తత తీసుకోవడం స్టార్ట్ చేశారు కదా. సో అంత బాగా జనాల్లో చొచ్చుకుపోయింది ఆయన తీసినవన్నీ కూడా. ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు, నేను ఒక మహా అయితే ఇంకొక 4-5 సినిమాలు తీస్తానేమో, 4-5 సినిమాలు కూడా తీసి తర్వాత నేను ఆపేస్తాను. ఆయన ఒక రకమైన డివోషనల్ డెడికేటెడ్ పర్సన్. అంటే ఎంతసేపు ఒక సోషల్ ఎలిమెంటు మనం తీసే సినిమాల్లో సమాజంలో ఏ ఒక్క 10 మంది చేంజ్ అయినా, 10 మంది వ్యక్తుల్లో ఇన్స్పిరేషన్ కలిగించినా చాలు నా లైఫ్కి అనే తత్వం ఉన్న మనిషి కొరటాల శివ. సో ఆయన ఇంకా ఆల్రెడీ జనతా గ్యారేజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు వచ్చే కాంబినేషన్ కొత్తగా ఏంటంటే జనతా గ్యారేజ్ గారికి దేవి డిఎస్పి మ్యూజిక్, ఇప్పుడు అనిరుద్ధ్ ఇప్పుడు ఫామ్లో ఉన్నారు కాబట్టి తమన్ లేదా అనిరుద్ధ్ వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు ఇంకా మరి చెప్పక్కర్లేదు. ఇంతవరకు జైలర్ లాంటి సినిమాలు చూస్తే సినిమా ఒక ఎత్తు అయితే దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక ఎత్తు. ఆ తర్వాత విక్రమ్ అది కూడా అంతే కదా, మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ సాంగ్సే. సో అందుకు ఆయన తీసుకున్నారు. ఇంకో పెద్ద సూపర్బ్ ఫ్యాన్స్కి ఇంకోటి ఏంటంటే దేవర పార్ట్ 2 కూడా ఉందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా. దేవర 1 ఇప్పుడు గ్లిమ్స్ ఆల్రెడీ మంచి సమ్మర్ టైంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డేట్ కూడా ప్రకటించారు అనుకో, April 5th. ఓకే April 5th అంటున్నారు. మేబీ ఈ ఎలక్షన్స్ హడావిడి ఇట్లా ఉన్నట్టు పోస్ట్ పోన్ అయినా అవ్వచ్చు, లేదా ప్రీపోన్ అయినా అవ్వచ్చు. బట్ దేవర 2 కూడా ఉంది కదా. అంటే ఎంత సత్తా లేకపోతే, ఎంత స్టోరీలో దమ్ము లేకపోతే 2 పార్ట్లుగా తీయాలనుకుంటారు. అండ్ మోర్ ఓవర్ అంటే ఇలా అంటున్నానని ఫ్యాన్స్ కోపం వస్తుందేమో తెలియదు కానీ RRR సినిమా ఎన్టీఆర్ గారి కన్నా రామ్ చరణ్కి ఎక్కువ క్రేజ్ వచ్చిందని సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆయనకి ఎలివేటెడ్గా తీసి ఇద్దరికి పాపం రాజమౌళి గారు ఇద్దరికి ఎలివేట్, ఒక సీన్లో ఈయన భుజాల మీద మోస్తే ఒక సీన్లో ఆయన భుజాల మీద, ఒక సీన్లో ఈయన బదనాం చేస్తే ఒక సీన్లో ఆయన బదనాం చేయడం, ఒక సీన్లో హైలైట్ ఈయన అయితే ఒక సీన్లో ఆయన హైలైట్ అవ్వడం. ఇప్పుడు కొమరం భీముడు ఆ సాంగులో అక్కడ ఎన్టీఆర్ గారిని బాగా హైప్ చేశారు కదా. అండ్ మోర్ ఓవర్ ఆ పాపను కాపాడే సీన్లో రామ్ చరణ్ హైలైట్ అయ్యారు. ఎవరికి వారే బ్యాలెన్స్ చేస్తూనే వచ్చారు. కానీ రామ్ చరణ్ బాగా చేసేసారు, రామ్ చరణ్కి ఎక్కువ నేమ్ వచ్చింది, ఇక్కడ రకరకాల సోషల్ మీడియా వార్తలు వచ్చాయి. సో ఇవన్నింటినీ బేస్ చేసుకొని లేదు ఎన్టీఆర్ ఈసారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, ఇండివిజువల్గా ఎన్టీఆర్ క్రేజ్ ఇమేజ్ మీదే పాన్ ఇండియా మూవీ కొట్టాలి. ఆల్రెడీ లాస్ట్లో టైటిల్ కూడా వేశారు, దేవర అంటే కృష్ణదేవరాయల్లో ఉన్నది దేవర. ఆ టైటిల్ని ఒక అంత రాయల్గా ఉండే టైటిల్ని కూడా చక్కగా మాస్ని ఎలిమెంట్ని చేస్తూ ఒక గంగపుత్రుడు క్యారెక్టర్లా, అది గంగపుత్రుడు క్యారెక్టరా లేదా సముద్ర దొంగ క్యారెక్టరా లేదంటే సముద్ర దొంగల నుంచి జనాలను కాపాడే క్యారెక్టరా అనేది మనం తెర మీద చూడాలి. అవును, అది మనకి పూర్తిగా రివీల్ చేయలేదు. మీకు అర్థమవుతుందా? సో ఆ గెటప్ మనిషి ర్యాష్గా ఉండడం, మాస్ చెప్తున్నాను కదా, మాస్ అంటే ముందు ఎన్టీఆర్ మాస్ హీరో అని అంటారు ఎవరైనా, మాస్ ఎక్కువగా నిలబెట్టేది ఇండస్ట్రీలో కూడా. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్లో కొట్టాలి అనే కథ అయితే కనబడుతుంది. ఆ గ్లిమ్స్ చూస్తే ఖచ్చితంగా కొడతారు. అంటే కొరటాల శివ కూడా అంత దమ్మున్న డైరెక్టర్, ఇంత టైం తీసుకున్నాడంటే ఖచ్చితంగా సూపర్గా ఉండబోతుంది.